యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ ప్రభు పెట్టిన వందనాలు. ఈ వారం కూడా కలుసుకొని మీతో కలిసి ఆరాధించడానికి, అలాగే శారీరక ప్రార్థన సహవాస విశ్వాసంతో కలిసి ప్రార్థించడానికి లైవ్లో మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని వెంబడిస్తున్నటువంటి ప్రతి వారికి ప్రభు పెట్టిన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కాలంలో మరి దేవుని సన్నిధిలో గవర్నమెంట్ వారు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వారు చక్కగా ఆరాధన జరిగించడానికి ఆశపడ్డాం. కానీ మా ఏరియాలో కూడా కరోనా ఉండడం చేత, అలాగే పట్టణంలో కూడా విస్తృతంగా కరోనా విజృంభించడం ద్వారా సామూహికంగా కలిసి ఆరాధించడం కంటే ఎవరి గృహాల దగ్గర నుండి వారు ఆరాధించడం మంచిదని పెద్దలు చెప్పినటువంటి సలహా ప్రకారం ఈ రోజు కూడా లైవ్లోనే ఆరాధన చేసుకుందాం. కనుక సాధారణ ప్రార్థన సహవాస విశ్వాసాలందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. దయచేసి మీ స్థలాల్లో ప్రతి వారం లాగే కూర్చొని ప్రభుని ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. కొంత అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నాను. కనుక మనందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రభుని ఆరాధిద్దాం. కనుక కంఠవస్తున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడును స్తోత్రార్హుడును సర్వశక్తివంతుడైన మా యేసయ్య నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. వివిధ కాలంలో ప్రభావికి స్తోత్రాలైనా కొంత సమయం నీతో కలిసి ఆరాధించడానికి నైనా స్థుతించడానికి ప్రభావికి స్తోత్రాలు. ఆయా స్థలాల్లో ఉండి ఆయా గృహాల దగ్గర ఉండి ప్రభావ లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి వారిని మీ యాదానికి అప్పగిస్తున్నాను. మీ దాసుని నన్ను మీ శిలువ చాటును మరుగుపరచండి. వాక్య ధ్యానం మీదైనా మీ కళ్ళు దృష్టించి మమ్మల్ని అందరినీ బలపరచమని సమస్త మహిమ నీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున బట్టి అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికి వచ్చిన పాట నీవు లేని రోజు అసలు రోజు కాదే పాడదాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నువ్వే లేకపోతే నేనసలే లేనయ్యా, నువ్వే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నువ్వే లేకపోతే నేనసలే లేనయ్యా, నువ్వే లేకపోతే నేనసలే లేనయ్యా, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నువ్వే లేకపోతే నేనసలే లేనయ్యా, నువ్వే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నువ్వే లేకపోతే నేనసలే లేనయ్యా, నువ్వే లేకపోతే నేనసలే లేనయ్యా, ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీవు కృపా భాగ్యమే, ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీవు కృపా భాగ్యమే, నీవు నా సొత్తన్నావు, కృపక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు, కృపక్షేమమిచ్చావు, నువ్వే లేకపోతే నేనసలే
అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నువ్వే లేకపోతే నేనసలే లేనయా, నువ్వే లేకపోతే నేనసలే లేనయా, నువ్వే లేకపోతే నేనసలే లేనయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడైన మా గొప్ప దేవుడా, ఏమిచ్చి నేను నన్ను మేము తీర్చుకోగలం ప్రభా. శూన్యం నుండి సృష్టిని కలిగి చేసినటువంటి గొప్ప దేవుడు, సృష్టిపై మానవునికి ఆధిపత్యం ఇచ్చి అధికారం ఇచ్చి ఏలమని చెప్పి నైనా నీ స్వరూపములు తీసుకున్నటువంటి మానవులను ప్రేమించిన విధానాన్ని బట్టి ఏమిచ్చి కూడా ప్రభా మేము నిన్ను ఘనపరచలేము, స్తుతించలేము ప్రభా. ఎందుకు నువ్వు మనుషుని అంతగా ప్రేమించావు అని ప్రశ్నించుకుంటే సమాధానం లేదు ప్రభా. మీకు స్తోత్రాలు. మట్టి పాత్రమైన మమ్మల్ని ప్రభా నీ మహిమలోనికి మార్చుకొని నీ ద్వారా, నీ వాక్కు ద్వారా, నీ మాట ద్వారా ప్రభా మమ్మల్ని బ్రతికిస్తూ నిన్ను స్తుతించడానికి ప్రభా మమ్మల్ని ఏర్పాటు చేసుకునే విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధనంతటిని మీ చేతులకు అప్పగిస్తూ ఎంతమంది అయితే ప్రభా నీ స్తోత్రానైనా ఈ లైవ్లో వీక్షిస్తున్నారో వాళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీ దాసుని మరుగుపరచమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది, దేవుని స్తోత్రం. ఇంతకు చక్కని పాట పాడుకొని మనం దేవుడి నామాన్ని మహిమపరిచాం. అయితే ఈ సమయంలో కొన్ని మాటలు మనం దేవుని సన్నిధిలో ధ్యానం చేద్దాం. ఈ దినాల్లో మనం ఎక్కడ చూసినా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ప్రతి వారు కూడా ఆశీర్వాదం కోసం, దీవెన కోసం, ఆయన కృప కోసం ఎదురు చూస్తూ కనిపెడుతూ కావాలని కోరుకుంటున్నటువంటి దినాలు. ప్రతి వారు దీవించబడాలనుకుంటున్నాం, ప్రతి వారిని ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నాం. ఆశీర్వదించబడడం మంచిదే, దీవించబడడం మంచిదే, కోరిక కూడా చాలా మంచిదే. అయితే దేవుని సన్నిధిలో మనము ఆశీర్వాదకరంగా ఉన్నామా? దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కనుక మనం ఈ స్థితిలో ఉన్నాం, ఈ స్థాయిలో ఉన్నాం. కానీ నీవు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా, ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా, ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగా నీ కుటుంబం ఉందా? లేక నీవు ఆశీర్వదించబడేటువంటి వ్యక్తిగా ఉన్నావా అని ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 31లో అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. చక్కని మాట. మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు నుంచి తప్పించబడతామని చెప్పబడుతుంది. అంటే పౌలు కోరుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఎవరికి వారే తీర్పు తీర్చుకోగలిగితే, పరీక్షించుకోగలిగితే దేవుని సన్నిధిలో వారికి వారికే ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతిసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటే మనం దీవెనకరముగా ఉన్నామా లేదా, దేవుడు మనల్ని దీవించడా లేనటువంటి సత్యాన్ని మనం గమనించవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేయొచ్చు. కనుక ఈ మధ్యాహ్నపు వేళ దేవుని సన్నిధిలో నీవు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నావా లేదని ప్రశ్న వేసుకో. నీ వలన సంఘానికి కానీ, సమాజానికి కానీ, కుటుంబానికి కానీ, వ్యవస్థకు కానీ ఆశీర్వాదం ఉందా లేక శాపం వస్తుందా? నేను అనుకుంటాను నేను ఆశీర్వదించబడిన వాడిని, నా వల్ల అనేక మందికి ఆశీర్వాదం వస్తుందని ఒకవేళ నేను అనుకుంటున్నానేమో. కానీ నాకు నేనుగా విమర్శ చేసుకోగలిగితే, నాకు నేనుగా వాక్యానుసారం ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించగలిగితే దేవుని సన్నిధిలో కొరింథీ సంఘానికి పౌలు చెప్తున్నటువంటి మాట, విమర్శించుకొని ఎడల తీర్పు నుంచి తప్పించబడతావు. కనుక దేవుని సన్నిధిలో అలాగూ ఆత్మ పరిశీలన చేసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులను దైవ గ్రంథం నుంచి మనం పరిశీలన చేసి చూద్దాం. మొట్టమొదటిగా యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం దగ్గర నుంచి 27 వచనాలు మనం చదివినట్లయితే దేవుని సన్నిధిలో ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. ఆ మాటను మనం ధ్యానం చేద్దాం ఒకసారి.
యెహోషువ 7:20. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక సీనారు మంచి పై వస్త్రమును 200 తులములు వెండిని 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్యలో అది భూమిలో దాచబడి ఉన్నది. చాలు. దేవుని సన్నిధిలో యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలు ప్రజలందరూ కలిసి హాయి పట్టణాన్ని స్వతంత్రించుకోవడానికి బయలుదేరి వెళ్తున్నారు. హాయి పట్టణం మీదకి యుద్ధానికి బయలుదేరి యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలు ప్రజలందరూ కలిసి వెళ్తున్నటువంటి సమయంలో అందరూ చక్కగా ప్రార్థనాపూర్వకంగానే బయలుదేరారు. యెహోషువ నాయకత్వంలో దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, దేవుని ఆరాధన చేస్తూ బహు విశ్వాసంతో బయలుదేరి వెళ్ళారు వారందరూ కలిసి. అయితే హాయి పట్టణం మీదకి వెళ్ళినటువంటి యెహోషువ బృందం అనగా ఇజ్రాయేలు ప్రజలు ఓటమి పాలైపోయారు, జయించలేకపోయారు, ఓడిపోయారు, హాయి పట్టణాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ఎప్పుడైతే ఓటమి వెంటాడిందో అవమానంతో వారందరూ వచ్చి ఆలోచన చేస్తున్నారు, అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు హాయి పట్టణాన్ని మనం స్వతంత్రించుకోలేకపోయాం, ఎందుకు మనం ఓడిపోయాం, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి బిడ్డలుగా, దేవుని చేత దీవించబడిన బిడ్డలుగా యెహోవా ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్తున్నటువంటి మనం ఎందుకు హాయి పట్టణాన్ని జయించలేకపోయామని చెప్పి వారిలో వారు ఆలోచన చేసుకుంటూ తర్జన భర్జన పడుతున్నప్పుడు ఆకాను హృదయము పరితపించిపోయింది. ఆకాను హృదయము దేవుని సన్నిధిలో ఆక్రోశిస్తుంది. అయ్యో, నేను చేసినటువంటి తప్పిదము, అయ్యో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిని ఒక్కసారి నా జీవితాన్ని పతనం చేసుకున్నాను, నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులతో కలిసినటువంటి నేను పనికి రానటువంటి హేయమైనటువంటి తుచ్చమైనటువంటి దేవుడు శపించినటువంటి కానిటువంటిదని ఆశించి నేను తప్పిదము చేయడం ద్వారా హాయి పట్టణాన్ని జయించుకునేటువంటి కారణం ఎదురైంది కనుక దీనికి బాధ్యుడు నేనని చెప్పి యెహోషువతో చెప్తున్నాడు ఆకాను. యెహోషువ, అయ్యా, ఇదిగో దేని వలన మనము హాయి పట్టణాన్ని జయించలేకపోయామంటే జయించవలసినటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ నాలాంటి ఒక అవిధేయుడు, నాలాంటి ఒక శాపగ్రస్తుడు మీలో ఉండటం ద్వారా అపజయం మిమ్మల్ని చోటు చేసుకుంది. కారణం ఏంటో తెలుసా? ఇదిగో నేను దేవుని సన్నిధిలో పనికిరాని వాటి కోసం ఆశించాను. దేవుని సన్నిధిలో సీనాయి వస్త్రానికి 200 తులములు వెండికి 50 తులములు బంగారు కమ్మికి ఆశపడినటువంటి భ్రష్టుడైనటువంటి నా ద్వారా మీకు జయము రాలేకపోయింది. దానికి కారణం ఏంటో తెలుసా? నేను ఆశీర్వదించబడిన వాడిగానే ఉన్నాను, ఆశీర్వదించబడినటువంటి గుంపుతో బయలుదేరాను, కానీ ఆశీర్వాదాన్ని ప్రక్కన పెట్టాను, ఆశీర్వాదం కాదనుకున్నాను. కేవలము దేవుని సన్నిధిలో సీనాయి వస్త్రానికి 200 తులముల వెండికి 50 తులముల కమ్మికి ఆశపడినటువంటి దౌర్భాగ్యుడిని కనుక నా ద్వారా మీ అందరికీ కూడా శాపము వెన్నాటింది, శాపం మిమ్మల్ని తట్టింది, శాపం మిమ్మల్ని బలపరుచుకుంది, బలపరుచుకుంది. అందుకే హాయి పట్టణాన్ని మీరు జయించలేకపోయారు కనుక దీనికి గల కారణం నేనే అని ఆకాను ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో అలాగతను ఆశపడిన దానికి ఫలితంగా ఏం జరిగిందంటే ఆకోరు లోయలో రాళ్లతో కొట్టబడి తనతో పాటు తన కుటుంబ సభ్యులందరూ కూడా అగ్ని చేత కాల్చివేయబడ్డారు. మరి నీ బుద్ధి, నీ ఆలోచన ఎలా ఉంది? దీవించబడినటువంటి నీవు, ఆశీర్వదించబడినటువంటి నీవు ఎందుకు శాపగ్రస్తంగా మారుతున్నావు? నీలోక ఆశల వైపు చూస్తున్నావా? నీలోక కోరికల కొరకు ఉద్దేశిస్తున్నావా? దేనికోసం నువ్వు తపన పడుతున్నావు? దేనికోసం నువ్వు ఆలోచన చేస్తున్నావు? దేవుని చేత దీవించబడినటువంటి బిడ్డగా, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి నీవు శాపగ్రస్తంగా ఎందుకు మారుతున్నటువంటి తుచ్చమైనటువంటి కోరికల కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి కంటికి కనిపిస్తున్నటువంటి ఆ ఆశను చూచి దానికి లోబడి, దానికి లోనైపోతూ నీ ఆత్మీయ స్థితిలో శపితమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డావు. దీవించబడిన వ్యక్తిగా, ఆశీర్వదించబడిన వ్యక్తిగా, ఆశీర్వదించబడినటువంటి గుంపులో ఉన్నటువంటి ఆ కాలం శబ్దముగా మార్చబడ్డ కారణం ఏంటంటే శారీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. కనుక దేవుని సన్నిధిలో నీ వ్యక్తిగత జీవితాన్ని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే మార్కు సువార్త ఒకసారి మీ బైబిల్ తిప్పడానికి మనం చేస్తున్నాను. దయచేసి త్వరగా మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ వచనం ఒకసారి మనం చూద్దాం.
అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఇక్కడ ఒక యవనస్తుని మనం చూస్తున్నాం. వీడు నిత్య జీవాన్ని పొందడానికి ఆశపడుతూ నేను ఏం చేయాలని అడుగుతున్నాడు. దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి, కానీ దేవుని మాట చొప్పున మనం ఉండలేకపోతున్నాం. దేవుని మాట చొప్పున మనం బ్రతకలేకపోతున్నాం. ఆ యవనస్తుడితో దేవుడు చెప్తాడు, ఇదిగో నీకున్నదంతా విడిచిపెట్టి అమ్మివేసి నన్ను వెంబడించున్నాడు. ఎప్పుడైతే మాట చెప్పాడో వాడు ముఖము చిన్నపుచ్చుకున్నాడు. అయ్యో దీన్ని ఎలా విడిచిపెట్టేస్తాను, ఈ ఆస్తిపాస్తులు ఎలా విడిచిపెట్టేస్తాను, ఈ ధనాన్ని ఎలా విడిచిపెట్టేస్తాను, ఇవంటి అన్నింటితో పాటు అదనంగా నాకు ఫ్రీగా ఆశీర్వాదం వచ్చాడు అనుకుంటాడు వాడు. ఈ దినాల్లో చాలామంది అలాగా ఆలోచిస్తున్నారు. అన్నీ చేసేస్తుండాలి, అన్నీ అయిపోతూ ఉండాలి, అన్నీ జరిగిపోతూ ఉండాలి, ఆశీర్వాదం కూడా ఉండాలి. జరగదు ప్రియులారా. దేవుని సన్నిధిలో నువ్వు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఉండాలంటే అలాగే ఉండాలి, లేక శక్తిమైనటువంటి వ్యక్తిగా ఉండాలంటే శాపకరమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. శాపం ఆశీర్వాదం ఒక దగ్గర ఉండవు, ఒక వ్యక్తి దగ్గర ఉండవు. శాపం ఉన్న దగ్గర ఆశీర్వాదం ఉండదు, ఆశీర్వాదం ఉన్న దగ్గర శాపం ఉండదు. కాబట్టి ఆకాను చేసినటువంటి ఆ చిన్న పొరపాటు, ఆకాను చేసినటువంటి ఆ చిన్న తప్పిదం, అతడు ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, తన కుటుంబ బిడ్డలు ఆశీర్వాదాన్ని కోల్పోయారు, తన భార్య బిడ్డలు ఆశీర్వాదాన్ని కోల్పోయారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే ఆకోరులు అయిరో నారలతో కొట్టబడి చంపబడ్డమే కాకుండా అగ్ని చేత కాల్చివేయబడినటువంటి స్థితికి జరిపారు. కనుక నీ వలన నీ కుటుంబానికి దీవెన ఆశీర్వాదమా? ఆకాను వలన ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా శాపం వచ్చింది. అందుకే నువ్వు పరిశీలన చేసుకో, నువ్వు ఒకసారి ఆలోచించుకో, నీ వలన ఆశీర్వాదం వస్తుందా, శాపం వస్తుందా, లేక దీవెన వస్తుందా? దేవుని చేత నువ్వు మంచి వ్యక్తిగా, యథార్థవంతుడిగా, నీతివంతుడిగా, పరిశుద్ధుడిగా బ్రతకగలుగుతున్నావా అని ఆలోచన చేస్తే మనకు తెలుసు మనం ఏంటో. కనుక ఇప్పుడైనా నువ్వు మించిపోయింది లేదంటాడు. ఇప్పుడైనాను మీరు మరలేరు అంటాడు. మీరు విడిచిపెట్టండి, వాటిని ప్రక్కన పెట్టండి, మీరు రండి నా దగ్గరికి, నేను మిమ్మల్ని మరలా చేర్చుకుంటాను. మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాను. నేను ఆశీర్వదించేవాడిని కానీ శపించేవాడిని ఎంత మాత్రం కాదంటున్నాడు దేవుడు. కనుక ఈ లోక తుచ్చమైనటువంటి కోరికల కొరకు ఆశపడి దీవెనకరమైనటువంటి నీ జీవితాన్ని, ఆశీర్వదించినటువంటి నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావేమో. నీ వల్ల నీ సంఘానికి, నీ వల్ల నీ కుటుంబానికి నష్టమా లాభమా నీకు నీవే ఆత్మ పరిశీలన చేసుకో. రెండో విషయం మనం ధ్యానం చేసినట్లయితే యోనా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం కొన్ని మాటలు చూసినట్లయితే, ఈ యోనా చిన్న ప్రవక్తల్లో ఒకడు. నినివే పట్టణం నాశనం కాబోతుందని, ఆ నాశనం కాబోతున్న పట్టణాన్ని దేవుని సువార్త చేత నింపి, ఆ నాశనం కాబోతున్న పట్టణాన్ని ఆ నాశనం కుప్ప నుంచి తప్పించు అని చిన్న ప్రవక్తలో ప్రవక్త అయినటువంటి యోనాని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. ఈ యోనా ప్రవక్తే, పట్టుదల లేనివాడి, కానీ ఎందుకనో అతడు దేవుని సన్నిధిలో ప్రభువు పాదాల దగ్గర ఒక ప్రవక్తగా ఎదిగినటువంటి వ్యక్తి నినివే పట్టణం అనేసరికి భయపడిపోయాడు. ఎందుకంటే అక్కడ తన సొంత జనులు ఉన్నటువంటి ప్రాంతం ఒకటి, రెండవదిగా అది చాలా భయంకరమైనటువంటి పట్టణం కనుక నాకెందుకు వచ్చిందిలే, నేను ఏదో నిలబెట్టుకుంటూ ఈ దీవులతో ఈ ఆశీర్వాదం ఇలా బ్రతికిస్తే చాలులే అనుకున్నాడు ఆయన. కానీ దేవుని సన్నిధిలో వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే దేవుని మాటకు వ్యతిరేకత చూపించినటువంటి ఏ వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో దీవించబడలేదు. దేవుని చేత తృణీకరించబడినటువంటి ఏ వ్యక్తి కూడా దేవుని చేత బహుమతి పొందుకోలేకపోయాడు, బలాన్ని పొందుకోలేకపోయాడు, దీవుని పొందుకోలేకపోయాడు, ఆశీర్వాదాలు పొందుకోలేకపోయాడు. శాపగ్రస్తుడిగా, బలహీనుడిగా, తుచ్చమైన వాడిగా, పనికిరాని వాడిగా ఎంచబడి దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయినటువంటి వ్యక్తిగా మనం కనిపిస్తున్నాం. ఈ దినాల్లో మనము కూడా దేవుని చెప్తున్నటువంటి మాటకు విధేయత చూపించలేకపోతున్నాం. దేవుడు ఒక మాట చెప్తే మనం ఒక మాట చేస్తున్నాం. దేవుడు ఒక దగ్గరికి వెళ్ళమంటే మనం ఒక దగ్గరికి వెళ్తున్నాం. దేవుడు ఒక దగ్గర ఉండమంటే మనం ఒక దగ్గర ఉంటున్నాం. నువ్వు దేవుని మాటకు విధేయత చూపించాలని దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది. దేవుని మాటకు విధేయత చూపించలేదు ఈయన. దేవుని మాటకు విధేయత చూపిస్తే నువ్వు చక్కగా జీవిస్తావు, చక్కగా బ్రతుకుతావు, చక్కగా నీ జీవితం అంతా బాగుంటుంది. నువ్వు ఏలియాని తీసుకో. ఏలియా కరువు వచ్చేటువంటి పరిస్థితుల్లో, ఇట్లాంటి కరోనా పరిస్థితుల్లో బహుశా ఉన్నాడు. 40 దినాలు దేవుడు చెప్పాడు, నీవు కేరీతు ఒక దగ్గరికి వెళ్ళి ఉండు, అక్కడికి నేను కాకులం చేత నీకు ఆహారాన్ని పంపిస్తానన్నాడు.
ఏలియా దేవుని మాటని శిరస్స వహించాడు. ఇది నా దేవుడు చెప్పినటువంటి మాట. దేవుడు నన్ను దీవించే దేవుడే కానీ నన్ను ఆకలితో చంపేసేవాడు లేక ఆకలికి అనుమతించిపోయేవాడుగా చేసేవాడు కాదు నా దేవుడు. నా దేవుడు నన్ను ప్రేమిస్తాడు కనుక అతని మాట నేను వింటాను కనుక నేను దీవించబడతాను, ఈ కరువులో కూడా నేను బ్రతుకుతాను అనేటువంటి ఉద్దేశంతో దేవుని మాట చొప్పున బయలుదేరాడు ఏలియా. అలాగూ 40 దినాలు ఆయన యాత్రలు కొనసాగించాడు. ఆ ఒక్క రొట్టెతో ఎలా బ్రతికాడో నాకు అర్థం కాలేదు. మనం ఆలోచిస్తే మనకు కూడా అర్థం కాదు. 3 పూటలు మనం తింటాం, మధ్య మధ్యలో తింటూ ఉంటాం. ఎన్ని రకాలుగా తిన్నా ఇంకెక్కడో ఆకలి మనల్ని పట్టి పీడిస్తూనే ఉంటుంది. కానీ మరి అతను ఎలా బ్రతికాడో, ఎలా జీవించాడో 40 దినాలు. ఆయన తిరిగి కెరీతు ఒక దగ్గరికి వెళ్ళేటంత వరకు కూడా ఒక్క రొట్టె ద్వారానే అతను బ్రతికాడు అని మనం చదువుతాం. కారణం ఏంటో తెలుసా? దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదము ఏలియాపై అలాగూ పనిచేసింది. ఎందుకంటే అతడు దేవుని మాటను విన్నాడు, అతడు దేవుడు చెప్పినట్టుగా చేస్తాడు. అందుకే అతడు దీవెనకరమైన వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకు యోనా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఉండలేకపోయాడు అంటే దేవుడు చెప్పిన మాటలు కాదని నినివేకి వెళ్ళవలసినటువంటి వ్యక్తి తర్షీషుకు వెళ్ళాడు. తర్షీషుకు వెళ్తే మంచిదే, కానీ తర్షీషు ప్రయాణం అతనికి ఒక గుణపాఠం నేర్పింది. అతడు తిరిగి ఎలాగైతే ఆశీర్వాదాన్ని కోల్పోయాడో అది మరలా సంపాదించడానికి ఆ మార్గం ఒక దారిగా కనిపించింది అతనికి. ఆ తర్షీషు మార్గంలో వెళ్ళడాన్ని బట్టే అతడు మరలా దేవునికి దగ్గర కాగలిగాడు. ఎలాగో తెలుసా? అతడు తర్షీషుకు వెళ్ళడానికి టికెట్ తీసుకొని కూర్చున్నాడు. దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత యోనా ద్వారా ఆ బోడ మీదకి వచ్చింది, బోడలో ఉన్న ప్రజలందరి మీదకి వచ్చింది. ఆ తప్పుని ఆ కాలంలోనే యోనా కూడా తెలుసుకున్నాడు. ఆ యోనా ఆ ఓడ అమరమున పడుకున్నాడు. ఒక అన్యుడు వెళ్ళి బుద్ధి చెప్తున్నాడు యోనాకి. ఒక దేవుని చేత దీవించబడి, ఒక ప్రవక్తగా చెప్పబడి, అనేకులకి దీవెనకరంగా ఉండాల్సినటువంటి ప్రవక్త అయిన యోనా దేవుని సన్నిధిలో ఒక అన్యుడి చేత తీర్పు తీర్చబడుతున్నాడు. ఓయ్ బుద్ధిహీనుడా, మరి బుద్ధిహీనుడా, నీకేమొచ్చింది? వాడి మీదకి ఉగ్రత వచ్చి అందరూ ఏడుస్తున్నారయ్యా. వారి దేవుళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వారి దేవుళ్ళు కోరుకుంటున్నారు. మరి నువ్వేంటి ఇక్కడ గురికి పెట్టి నిద్రపోతున్నావు? ఇది నీకు భావ్యమా అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే యోనా ఆత్మ పరిశీలన చేసుకోవడం ప్రారంభించాడు. అవును, దీవించబడినటువంటి నేను, ఆశీర్వదించబడినటువంటి నేను, నా మాటలో కూడా ఆశీర్వదించినటువంటి దేవుడు. నువ్వు దీవించినవని నేను దీవిస్తాను, నువ్వు శపించినవని నేను శపిస్తానటువంటి గొప్ప వాగ్దానం పెట్టినటువంటి నా దేవుని మాటలు నేను కాదని ఒక అన్యుడి చేత నేను చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేటువంటి మాట ఎప్పుడైతే అతని మనసుకి తెచ్చిందో అతని మనసు చివుక్కుమన్నది. నేను చేసిన పని చాలా తప్పు, దేవుని మాటను కాదని నేను ఎందుకు నా సొంత ఆలోచనకు వచ్చాను అని చెప్పి వెంటనే వెళ్ళి చెప్తాడు. ఇదిగో ఈ ఓడలో ఉన్న వారందరికీ ఈ ఉపద్రవం రావడానికి కారణం ఎవరో తెలుసా? మీరెవరో కాదు, దానికి గల కారణం నేను. కాబట్టి నన్ను ఎత్తి ఈ సముద్రం పడేయని చెప్పాడు. దేవుని సంగమా, దేవుని సన్నిధిలో దేవుని మాటను కాదనకూడదు మనం. దేవుడు అది కష్టమైన నష్టమైన నీకు అప్పగిస్తే, ఆ పని చేయమని నీకు చెప్తే ఆ పని నువ్వు చేయాల్సిందే. అది చేస్తేనే నీకు దీవెన, అది చేస్తేనే నీకు ఆశీర్వాదం. నీకు మట్టుగా నువ్వు ఆశీర్వాదాన్ని సంపాదించుకోలేవు. ప్రభువు మెప్పు పొందుకోగలిగిన వాడే ఆశీర్వదించబడతాడు, దీవించబడతాడని పౌలు చెప్తున్నాడు. అదే కొరింథీ పత్రికలో. నాకు నేనుగా మెచ్చుకోవడం కాదు, తిమోతికి రాస్తున్నటువంటి పత్రిక మీరు చదివిన కూడా దేవుని ఆశీర్వాదం దేవుని మాట వినడం ద్వారా, దేవుని దీవెన దేవుని మాట వినడం ద్వారా మనం అనేకులకి మాదిరికరంగా ఉండాలంటే దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటేనే మనం అనేకులకి దీవెనకరంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే నీ వలన ఆశీర్వాదం అలాగా శాపం అనేది నీకు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఆ ఓడలో అనేక రకాలైన ప్రజలు, అనేక మతాలకు చెందిన ప్రజలు, అనేక దేశాలకు చెందిన ప్రజలు బహుశా ఉండొచ్చు. అంతమందిలో ఇతను ఒక్కడే ఎందుకు అయోగ్యుడిగా కనిపించాడు? ఎందుకు వాళ్ళందరికీ నష్టం వచ్చింది అని ఆత్మపరిశీలన చేసుకుంటే ఇతను చేసినటువంటి అవిధేయత ఏంటంటే నినివేకి వెళ్ళమని దేవుడు చెప్పినటువంటి మాటలు కాదని తర్షీషుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు.
అందుకే సామెతలు అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ జ్ఞానం మీద ఆధారపడొద్దు, నీ తెలివిని ఉపయోగించొద్దు. దేవుడు చెప్పినట్లుగా చెయ్యు. దేవుడు చెప్పినట్టుగా చేస్తేనే అది సఫలీకృతం అవుతుంది. అది శాపకరమైన ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అంతేగాని నీ ఆలోచన చొప్పున చేస్తే నీ వలన నష్టమే కలుగుతుంది, కానీ లాభం ఎంత మాత్రం కలగదు. ఎప్పుడైతే ఆయన దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఈ సముద్రంలో పడేయండి అని చెప్పాడు, ఆ అవిధేయత అనేటువంటి ఆ చిన్న పరిస్థితి, ఆ అవిధేయుడైనటువంటి ఆ యోన ఆ ఓడలో ఉన్నంతసేపు వారు క్షోభను అనుభవించారు, కష్టాన్ని అనుభవించారు, అలజడిని అనుభవించారు. ఎప్పుడైతే అవిధేయత అనేటువంటి యోన తీసివేయబడ్డాడు, వ్యతిరేకమైనటువంటి యోన తీసివేయబడ్డాడు, దేవునికి ఆయాసకరమైనటువంటి యోన తీసివేయబడ్డాడు, వెంటనే ఆ ఓడ మీదకి తిరిగి మొదటి స్థితి వచ్చింది. కనుక నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో అవిధేయత అనేది ఒకవేళ ఉన్నట్లయితే, అవిధేయ మార్గం ఒకవేళ ఉన్నట్లయితే, ఆ అవిధేయత అనేటువంటి ఆ చిన్నదే పెద్దదై నీ ఆత్మీయ స్థితిని పాటు చేస్తుంది. కానీ దాన్ని తీసేయి. ఎప్పుడైతే అది తీసివేయబడిందో ఆ ఓడ సాఫీగా సాగిపోయింది, చాలాసేపు గమ్యస్థానం చేర్చింది. కానీ యోనా మాత్రం దేవుని ఉద్దేశమే నెరవేర్చబడింది. యోనా ఉద్దేశం నెరవేర్చబడలేదు, యోనా ఆలోచన నెరవేర్చబడలేదు. దేవుడు ఎలాగనుకున్నాడో అలాగే ఆ మత్స్యము మింగుట ద్వారా దేవుడు చెప్పాడు, నినివే పట్టణపు ఓడ ఉడికిలి కక్కమని చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగానే ఆ చేప మత్స్యం ఏం చేసిందంటే భద్రత కలిగి చేసింది యోనాకి. చక్కగా ఆ 3 దినాలు ఏ ఇబ్బంది లేకుండా కాపాడి తీసుకెళ్ళి నినివే ఒడ్డున కక్కి వేసింది. తర్వాత వెళ్ళాడు, ఆ పట్టణస్తులతో మాట్లాడాడు, ఆ ప్రజలతో మాట్లాడాడు, వారందరికీ దేవుని వాక్యాన్ని చెప్పాడు, వారందరినీ ఒక త్రాటి మీద తీసుకొచ్చాడు. వారందరూ గోని పట్ట కట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నినివే పట్టణం మీదకి వచ్చినటువంటి ఆ గొప్ప శోధన ఉపద్రవం తొలగిపోయి దేవుని సన్నిధిలో ఆ పట్టణము దీవించబడింది. కనుక నువ్వు అనుకోవచ్చు చాలాసార్లు, మనం అనుకుంటాం చాలాసార్లు, నీవు అనుకున్నది ఏది శ్రేష్టమైనది కాదు, నేను అనుకున్నది ఏది శ్రేష్టమైనది కాదు. నీ వలన ఆశీర్వాదమా, శాపమా, నీ వలన దీవెన, దుఃఖమా, ఆయాసమా, ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఒకవేళ అక్కడ ఆత్మ పరిశీలన చేసుకుని ఉండకపోతే ఒక్క కుటుంబమే నాశనం ఇది, కానీ లేకపోతే మొత్తం ఇజ్రాయేలు ప్రజలందరూ నాశనం అవ్వాల్సినటువంటి పరిస్థితులు, ఓడిపోయినటువంటి పరిస్థితులు, వారి జీవితాలకు ఎప్పుడు కూడా అపజయంతోనే వారు బ్రతుకుండేవారేమో. కానీ ఎప్పుడైతే ఆ కారణమైనటువంటి ఆ వ్యతిరేకత, ఆ కారణమైనటువంటి ఆ శబ్దమైనది ఇజ్రాయేల్ నుంచి దూరం అయిపోయిందో, వారు దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి వాటి మీద జయాన్ని పొందుకున్నారు. ఇక్కడ యోనా కూడా ఒకవేళ తను తప్పును తను తెలుసుకోకుండా ఆ ఓడలో ఉండుంటే అతడు నాశనం అయిపోయేవాడు, అతనితో పాటు ఆ ఓడలో ఉన్న వారు అందరూ కూడా నాశనం ఉండేవారు. తనకు తన ఆత్మ పరిశీలన చేసుకొని తన తప్పును తెలుసుకొని ప్రభు దగ్గర ఎప్పుడైతే ఒప్పుకున్నాడో మరలా అతడు ఆశీర్వదించబడ్డాడు. మరలా ప్రవక్తగా అనేకులకి పనికొచ్చే పాత్రగా దేవుడు అభివృద్ధిని వాడుకున్నాడు. అందుకని ఒక అభివృద్ధి యోనా ఆ ఓడలో ఉండటం ద్వారా ఆ ఓడ అంతటికి కూడా నాశనం వచ్చింది. కనుక నీ వలన నీవున్న స్థలంలో, నీవున్న ప్రదేశంలో, నువ్వున్న ఇంటిలో, నువ్వున్న ఆఫీసులో, నువ్వున్న వ్యాపార స్థలంలో, ఎక్కడ నువ్వున్నా నువ్వు ఆశీర్వదించబడేటువంటి వ్యక్తిగానే ఉండాలి. అనేకుడికి ఆశీర్వాదకర్తగా నువ్వు కనిపించాలి. నిన్ను చూచేవారు అనేకులు నీ వైపు, నీ ద్వారా, నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా యేసుక్రీస్తు వైపు ఆకర్షించబడలాగా నువ్వు ఎక్కడున్నా ఆశీర్వాదకరమైన బిడ్డగానే ఉండడానికి ప్రయత్నించాయి. ఇంకొక వ్యక్తి మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20 నుంచి కొన్ని మాటలు మనం చదివిస్తే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అంతటా ఎలీషాకు సేవకుడగు గెహజీ ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయేను గాని యెహోవా జీవము తోడు పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొక్క ఏదైనా తీసుకొందుననుకొని నయమాను కలుసుకుంటే పోతుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగెను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మందిరం నుండి నా
కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలు ఇచ్చి తన పనివారిలో 2 వాటి మీద వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో ఒక చక్కని ప్రవక్త దగ్గర, ఎలాంటి ప్రవక్త? గురువు గారి కంటే అద్భుతాలు చేసినటువంటి ప్రవక్త, గురువు గారి కంటే అద్భుతాలు చేసినటువంటి శిష్యుడు, దేవుని చేత శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా తీర్పు తెచ్చినటువంటి వ్యక్తి, 2 అంతల ఆత్మను సంపాదించినటువంటి గొప్ప వ్యక్తి ఎలీషా దగ్గర ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. బహుశా అసిస్టెంట్ పాస్టర్ అనుకుందాం, లేకపోతే సేవకుడు అనుకుందాం, లేకపోతే పనివాడు అనుకుందాం. ఏది ఏమైనా ఒక శ్రేష్టమైనటువంటి ఔన్నత్యమైనటువంటి వ్యక్తి దగ్గర ఎదిగి అతని సాహచర్యంలో దేవుని సన్నిధిలో నీతి ఏంటో, భక్తి ఏంటో, యథార్థత ఏంటో, పరిశుద్ధత ఏంటో, పవిత్రత ఏంటో, ఇటువంటి శ్రేష్టమైన ఎరిగి నేర్చుకొని జీవిస్తున్నటువంటి వ్యక్తి. ఇతడు కూడా శపితమైన వాటి కోసం ఆశపడ్డాడు. దేవుని సన్నిధిలో గెహజీ అనేటువంటి ఒక వ్యక్తి శపితమైన వాటి కొరకు ఆశపడుట ద్వారా ఆశీర్వాదాన్ని కోల్పోయిన వ్యక్తిగా మనం చూస్తాం. ఇక్కడ శాపకరమైన వ్యక్తిగా మార్చబడినట్టు ఇక్కడ చూస్తాం మనం. ఇక్కడ ఎలీషా దగ్గర పనిచేస్తున్నాడు, ఎలీషా దగ్గర ఉంటున్నాడు. కానీ ఒక దినాన్ని సిరియా రాజు అయినటువంటి, సైన్యాధిపతి అయినటువంటి, కుష్టి రోగంతో బాధపడుతున్నటువంటి నయమాను ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక చిన్నది చెప్పింది, నా ఏలినవాడా, నీకున్నటువంటి కుష్టి రోగం పోవాలంటే ఇదిగో నా ఏలినవాడేటువంటి నా దేవుని సేవకుడు ఎలీషా అని ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన నీకున్న కుష్టి రోగం నుంచి నేను తప్పిస్తాడు కనుక దయచేసి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళని చెప్పింది. ఆ మాటలు విన్నటువంటి నయమాను దేవుని సన్నిధిలో తన పని వాళ్ళు తీసుకొని ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా కబురు పెట్టాడు, ఇదిగో నయమాను అనేటువంటి ఒక సంజాధిపతి వచ్చాడు అంటే నయమాను అనుకున్నాడు, నన్ను చూసి నా మాట వినగానే పరుగుని వస్తాడేమో అనుకున్నాడు ఆయన. కానీ ఈనాటి సేవకులు లాంటి సేవకుడు కాదు ఎలీషా. దైవ భయం కలిగిన వాడు, దైవ భీతి కలిగిన వాడు, 2 అంతల ఆత్మాభిషేకం కలిగినటువంటి దైవజనుడు ఎందుకు వచ్చాడని కనుక్కున్నాడు. భావించి పర్యాతకి కుష్ఠరోగం ఉందంట కనుక ఆ కుష్ఠరోగాన్ని బాగు చేసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాడు, మీరు సెలవిస్తే ఆ కుష్ఠరోగం నుంచి విడుదల పొందాలనుకుంటున్నాడు అని చెప్పారంట. అప్పుడు ఎలీషా అన్నాడు, ఆయనకి ఎక్కడ రావద్దు, నా దగ్గరకు రావాల్సిన పని లేదు, ఇదిగో ఆ కనిపిస్తున్నటువంటి యోర్దాను నది దగ్గరికి వెళ్ళమని చెప్పండి. ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పండి. 7 సార్లు మునిగిన తర్వాత అతడు స్వస్థశిస్తుడు అవుతాడు. తిరిగి వెనక్కి చూడకుండా అక్కడి నుంచి తిరిగి అతని దేశానికి వెళ్ళమని చెప్పాడు ఆయన. వాళ్ళు అంటున్నారు, లేదు సార్, చాలా పట్టుకుని వచ్చాడు, వెండి తీసుకుని వచ్చాడు, మరి బట్టలు తీసుకుని వచ్చాడు, డబ్బు తీసుకుని వచ్చాడు, ఖరీదైనవన్నీ తీసుకుని వచ్చాడు. ఆయన అంటున్నాడు, అవేమీ నాకు అక్కర్లేదు, అవేమీ నాకు అక్కర్లేదు, కానీ నా దేవుని నామ మహిమార్థమై అతడు దేవుని చేత స్వస్థ చిత్తుడై వెళ్ళాలనేది ఉద్దేశం కనుక నేను చెప్పినట్టుగా చేయండి అని చెప్పాడు ఆయన. వారు ఏం చెప్పారు, ఆ ప్రకారమే నయమాను చేసి స్వస్థత పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. 7 మార్లు ములిగాడు. ఎవరైతే దేవుడు చెప్పినట్లుగా చేస్తారో వారు ఖచ్చితంగా దీవించబడతారని పదే చెప్పడానికి మరొక ఉదాహరణ ఇక్కడ కనిపిస్తున్నట్టు నయమాను. ధన దాసుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్పినట్లుగా 7 మార్లు యోర్దాను నదిలో మునిగిన వెంటనే అతని దేహము కుష్టి రోగం నుంచి విడుదల పొందుకుంది. కుష్టి రోగం అనే జీవితం నుంచి బయటపడ్డాడు. ఆ రోగం అతని విడిచిపోయింది. అతను స్వస్థచిత్తుడై పసి పిల్లవాడి దేహంగా మార్చబడిన తన దేహం. కారణం ఏంటో తెలుసా? విన్నాడు. వినుట వలన విశ్వాసము, వినుట వలన స్వస్థత, వినుట వలన బలము, వినుట వలన జయము. వినకపోతేనే నష్టపోతావు, కానీ నీవు విన్నట్లయితే దేవుని సన్నిధిలో దీవించబడతావు. ఎప్పుడైతే అతను స్వస్థత పొందాడో, ఎలీషా వాటిని తునీకరించాడో, తిరిగి వెళ్ళిపోతున్నాడు నయమాను. కానీ
శపితమైన వాటి కోసం ఆశపడి శాపగ్రస్తుగా మార్చబడడానికి ఒక వ్యక్తి అక్కడ సిద్ధంగా ఉన్నాడు. వాడి పేరే గెహాజీ. ఈ గెహాజీ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు, శక్తివంతుడిగా ఉన్నాడు, బలవంతుడిగా ఉన్నాడు. కానీ ఇంత ఖరీదైన వాటిని నా దాసులు వద్దంటున్నాడు కనుక అతను తెలియకుండా నేను తీసుకుంటాను, వాడు తెలియకుండా నేను సంపాదించుకుంటాను, వాడు దాచుకుంటాను అనుకొని తెలియకుండా పరిగెట్టుకొని వెళ్ళాడు నయమాన్ దగ్గరికి. వీళ్ళు చెప్తాడు, అయ్యా ఇదిగో అవన్నీ మరలా కావాలి, మా దాసు అడుగుతున్నాడని చెప్పి ఆయన పరిగెత్తుకొని వెళ్ళి అడిగితే దేవుని సన్నిధిలో ఎలీషాకి వాళ్ళని తెచ్చినటువంటి ఆ కానుకల్లో కొంత సొమ్ము, 4 మణుగుల వెండి, 2 జతల దుస్తులు, బట్టలు ఆశపడి తెచ్చుకున్నాడు గెహజీ. ఆ విషయము వెంటనే ప్రవక్త కనుక తెలిసేది, వాళ్ళకి తెలియచెప్పబడేది వాళ్ళకి. కారణం ఏంటంటే వారు త్రికాల జ్ఞానులు అంటారు. 3 కాలాలు కూడా వాళ్ళకి తెలుసు, జరిగేది, జరగబోతుండేది, జరగబోయేది. వెంటనే ఎలీషా కబురు పెట్టాడు గెహజీకి, గెహజీ ఇంతసేపు నువ్వు కనిపించింది ఎక్కడికి వెళ్ళావు? గెహజీ అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను అంటున్నాడు ఆయన. చాలాసార్లు మనం కూడా ఒకవేళ ప్రభువులకు ప్రశ్నిస్తే మనం చెప్పే ప్రశ్న కూడా అలాగే ఉంది. ఎందుకంటే నీకు తెలుసో తెలియదు కానీ దేవుడికి ప్రతిదీ తెలుసు. అతనికి కనుమరుగైనది ఏదీ లేదు, అతను సమస్తాన్ని చూస్తున్నాడు. అందుకే 149 ప్రకారం నువ్వు కూర్చుంట, నువ్వు లేచుట, నువ్వు పడుకుంట, నువ్వు మాట్లాడుట సమస్తము చూస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని స్పర్శ నుంచి కానీ ఆయన చూపు నుంచి కానీ నువ్వు తప్పించుకోలేవు అని అంటున్నాడు. ఎక్కడున్నావు అని అంటే ఆయన ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. ఆయన వెంటనే అంటున్నాడు, గెహజీ నీ వెళ్ళు చోటుకి, నీ వెళ్ళే స్థలానికి నా ఆత్మ నీతో పాటు రాలేదా? నా సన్నిధి నీతో పాటు రాలేదా? ఎందుకు చేస్తావు అలాగా? ఎందుకు అవి నువ్వు ఆశపడ్డావు? ఎందుకు తుచ్చమైన వాటి కోసం నువ్వు తుచ్చమైన కోరికల కోసం లొంగిపోయావు? దేవుని సన్నిధిలో నా శాస్త్రంలో విశ్వాసగా, భక్తి గలవాడిగా, యథార్థవంతునిగా, నీతిమంతునిగా, అభిషేకించబడిన వ్యక్తిగా తీర్చిదిద్దబడి దీవెనకరమైనటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి నీవు లోకాశలకు ఆశపడి, తుచ్చమైన వాటి కోసం ఆశపడి నీ ఆత్మీయ క్షీణతకు కారణమయ్యావు, నీ ఎదుగుదలకు కారణమయ్యావు. నువ్వు ఎదగాల్సినటువంటి స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉండాల్సినటువంటి నీవు దిగజారిపోయిన స్థితికి పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? పనికి రాని వాటి కోసం ఆశపడడం ద్వారా. కనుక నీ ద్వారా సమాజం నష్టపోవడం నాకు ఇష్టం లేదు, కుటుంబాలు నష్టపోవడం నాకు ఇష్టం లేదు, పరిశుద్ధులు పాడైపోవడం నాకు ఇష్టం లేదు, స్త్రీలను వారు అస్థిరంగా మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. కనుక కాని దానికోసం ఆశపడ్డా కనుక ఏదైతే వద్దనుకొని నేను విడిచిపెట్టానో దాన్ని నువ్వు కోరుకున్నా కనుక ఎవరైతే వాటిని తీసుకుని వచ్చి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నారో నీవు వారినైనా చూసి గ్రహించలేకపోయావు. వారు ఎలాగైనా తనకున్నటువంటి ఆ దరిద్రాన్ని విడిచిపెట్టుకొని ఆశపడి అనేకమైన తీసుకుని వచ్చి ఇక్కడ విడిచిపెడితే నీవు వాటిని ఆశించి తాను విడిచిపెట్టిన పొందుకోవడానికి సిద్ధపడ్డావు. కనుక దేవుని మాటకు వ్యతిరేకత చూపించి కానీ వాటిని ఆశపడ్డావు కనుక నయమానికి కలిగినటువంటి ఆ కుష్టి రోగము నీకు కలుగునుగాక అని చెప్పాడు. ఎంత దౌర్భాగ్యం, ఎంత బాధ, ఎంత కష్టం. దేవుని సన్నిధిలో దేవుని చేత దీవించబడవలసిన నీవు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నటువంటి నయమాను దీవించబడ్డాడు, శాపం నుంచి తొలగించబడ్డాడు. ఆ రోగం అంతా పోగొట్టుకుని చిన్న పిల్లవాడి దేహంగా మార్చబడి నూతన యవ్వనంతో తిరిగి గృహానికి వెళ్తే ఆశీర్వాదకర్తగా ఉండి, ఆశీర్వదించబడిన బిడ్డగా ఉండి, దేవుని చేత దీవించబడుతూ సంతోషంగా బ్రతుకున్నటువంటి గెహజీ జీవితం ఇప్పుడు కుష్టు రోగంతో బ్రతకాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. అంతేకాకుండా దేవుని మాటను కాదడం ద్వారా అతడు తన జీవితాంతం కూడా కుష్టు రోగంతోనే బాధపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కనుక ఇప్పుడు దేవుని సంగమా, నీవు దేవుని మాటకు విధేయత చూపించేవాడిగా ఉంటున్నావా? దేవుని మాటను విని అలాగు చేసేవాడిగా ఉంటున్నావా? లేక నీ ఇష్టానుసారంగా బ్రతకాలని ఆశపడుతున్నావా? ఒకవేళ నీ ఇష్టానుసారంగా బ్రతకాలని అనుకుంటే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర నువ్వు దెబ్బతింటావు.
అదే దేవుని మాట చొప్పున ఉంటే అనేకమైన ఆటు పోటు నీకు ఎదురైనప్పటికీ, కష్ట నష్టాలు నీ చుట్టుముట్టుతున్నప్పటికీ, సమస్యలు నీ చుట్టూ వలయలాగా తిరుగుతున్నప్పటికీ దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆ భయంకరమైన కోపం నుంచి నిన్ను పైకెత్తుతాడు. అందుకంటాడు, జిగట గల దొంగ ఊబుల నుండి, నాశనకరమైన గుంటలో నుండి దావీదును తప్పించినట్లుగా నిన్ను నన్ను మనం తప్పించడానికి ఆయన సమర్థుడు. కనుక నువ్వు ఒక ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఉన్నావా, శాపకరమైన వ్యక్తిగా ఉన్నావా? నీ వలన శాపమా ఆశీర్వాదమా? ఆలోచించి. చాలా భయంకరమైన దినాలు మనం ఉన్నాం. ఇంకా సమయం లేదు మిత్రమా, టైం లేదు. ఇంకా రేపో ఎల్లుండి వాయిదా వేయడానికి ఇంకెంత మాత్రం అవకాశం లేదు. ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసామా? ఆనాడు ఇజ్రాయేల్ మీదకి 10 తెగుళ్ళు వచ్చాయని మనం విన్నాం, చదివాం అంతవరకే. కానీ అలాంటి తెగుళ్ళు, కొన్ని తెగుళ్ళు ఆల్రెడీ మనం చూసేసాం. కాకుల వలయాన్ని చూసాం, చేపల వలయాన్ని చూసాం, మిడతల వలయాన్ని చూసాం, వడగళ్ళు మనం చూసాం. ఇప్పుడు కొత్తగా ఒక జబ్బు వస్తుందట. అది ఒక పురుగు రూపంలో ఉంది, పెంకు పురుగు రూపంలో ఉంది. అది మానవ తనుక రక్తాన్ని పీల్చేస్తుంది. ఇంకా వచ్చేవన్నీ కూడా గడ్డు తినాలి, భయంకరమైన తినాలి. చివరి దినాల్లో నీవు నేను ఉన్నావని చెప్పడానికి, వినడానికి మరొక గొప్ప సూచన మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, వాటిని మనం చూడలేదు. ఇజ్రాయేల్ మీదకి వచ్చి 10 తెగుళ్ళు చదివాం కానీ మనం చూడలేదు. కానీ మనం చూస్తున్న ఈ తెగుళ్ళు మనం కళ్ళెడితే కనిపిస్తున్నాయి. కనుక ఇంకా సమయం లేదు. కనుక ఇప్పటికైనా ఆలోచించే, నీ వలన శాపమా ఆశీర్వాదమా? ఇంకొక వ్యక్తిని చూపించిన వాక్యం గురించి ఆశపడుతున్నాను. దయచేసి ఆదికాండము 39వ అధ్యాయము 2-4 లేక 21వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, లేకపోతే అదే 39వ అధ్యాయము 4 అలాగే 21వ వచనం అలాగే 23వ వచనం మనం చూస్తే ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఈ వ్యక్తి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొక్క పరిచర్య చేయువాడాయెను. చాలు. దేవుని సన్నిధిలో ఇక్కడ ఒక ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడు, దీవించబడినటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడు, ప్రభువుకి అతి ప్రియుడైనటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడు. ఇతడు యోసేపు అని చెప్పబడుతుంది. యాకోబు కుమారులో చివరివాడు, చిన్నవాడు. దేవుని సన్నిధిలో ఈ మాట మనం విన్నప్పుడే యోసేపు అనగా అభివృద్ధి నొందించేవాడని అర్థం. ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో ఇతడు తండ్రికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తి. కానీ అనుకోకుండా యాకోబు కుమారులో ఒకడైనప్పటికీ తృణీకరించబడిన వాడు, అన్నదమ్ముల చేత అమ్మివేయబడినటువంటి వాడు. ఆయనను అతని యథార్థతను బట్టి, అతని నీతిని బట్టి, అతడు పరిశుద్ధతను బట్టి, అతడు పవిత్రతను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ఆశీర్వదించినటువంటి కుమారునిగా మార్చాడు. ఎన్నో అవకాశాలు అతను కలిగాయి. లోకానుసరమైన అవకాశాలు ఎన్నో వచ్చాయి, శారీరకమైనటువంటి అవకాశాలు ఎన్నో వచ్చాయి. అయినప్పటికీ వాటన్నింటినీ తృణీకరించాడు. ఆయన అయ్యో, నేను దేవుని చేత ఆశీర్వదించినటువంటి వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాను, కానీ శపించినటువంటి వ్యక్తి ఉండాలని నాకు ఇష్టం లేదు. నా ద్వారా నా కుటుంబం దీవించబడాలి, నా తల్లిదండ్రులు దీవించబడాలి, నా సమాజం దీవించబడాలి, నేను దీవించబడాలి, లేక ఆశీర్వదించబడాలి. అది అతని ఆశ. అందుకని ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ, అమ్మి వేయబడినప్పటికీ దేవుని సమ్ముఖంలో తన యథార్థతను అతను విడిచిపెట్టలేదు. ఐగుప్తు దేశంకి కరువు వస్తే ఐగుప్తు దేశం అంతటిని కూడా దేవుని సన్నిధిలో కరువు నుంచి తప్పించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. తన అన్నదమ్ములు ఆకలితో అలమటించిపోతుంటే, తన తండ్రి ఆకలితో అలమటించిపోతుంటే వారి ఆకలిని తీర్చినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని ఆశీర్వాదాన్ని తృణీకరించడానికి ఇష్టం లేదు. కుటుంబం చేత తృణీకరించబడ్డాడు, అన్నదమ్ముల చేత తృణీకరించబడ్డాడు, కడుపు ఆ దేశపు అధికారి చేత తృణీకరించబడ్డాడు. కానీ అవన్నీ కూడా అతను లెక్క పెట్టుకోలేదు. అతను ఒకటే అనుకున్నాడు, నేను ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఉండాలి, నా కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబం ఉండాలి, నేను ఆశీర్వదించేటువంటి కుటుంబం ఉండాలి, నా ప్రియులు, నా అన్నదమ్ములు, నా కచేరులు, లేకపోతే నా వారు, లేకపోతే దేశం ఆశీర్వదించబడాలి. వారు కరువులో అలమటించడం నాకు ఇష్టం లేదు, వారు ఆకలి చేత చనిపోవడం నాకు ఇష్టం లేదు. దేవుని మాట చొప్పున దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతకడానికి తీర్మానం చేసుకోవడం ద్వారా దేవుడు యోసేపుని అభివృద్ధి అందించి అతని పేరుకి తగినట్లుగానే అతడు అభివృద్ధి నందుచు అనేకుని అభివృద్ధి పందాలు నడిపించడానికి, అభివృద్ధి మనను నడిపించడానికి దేవుడు ఆ దాసుని వాడుకున్నాడు. అంతేకాదు ప్రధానమంత్రిగా దేవుడు ఆ దేశానికి అతన్ని చేశాడు. కనుక మధ్యాహ్నం వేళ నీవు ఆకారం వల్ల ఉన్నావా?
గెహజీ వల్ల ఉన్నావా, యోనా వల్ల ఉన్నావా, లేక యోసేపు వల్ల ఉన్నావా? ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు? క్షణిక వేశాడు కొద్ది క్షమ్యమే, తృణప్రామీణుడు కొద్ది నిమిషాలే, నేత్రాశ కొద్ది సమయమే. కానీ దేవుని ఆశీర్వాదము శాశ్వత కాలం ఉండేది. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తొలగిపోయినను, నా కృప నిన్ను విడిచిపోదన్నాడు. శాశ్వతను ప్రేమతో నిన్ను ప్రేమించుతున్నాను, విడువకని నేను కృప చూపిస్తున్నాను చెప్పినటువంటి గొప్ప దేవుడు. తల్లి అని మరచును కానీ నేను నిన్ను మరువనన్నాడు. యాకోబు మర్చిపోయాడు, తన తల్లి మర్చిపోయింది, అన్నదమ్ములు మర్చిపోయారు, చచ్చిపోయాడు అనుకున్నారు, వాడు ఎక్కడో ఉన్నాడు అనుకున్నారు. కానీ ఒక దినాన్ని కరువు వచ్చినప్పుడు వీళ్ళు అందరూ అతనికి ఎలా చూసింది, ఏ దర్శనమైతే అతను చూశాడు. చెప్పాడైనా, అన్నా ఇదిగో మీ పనులన్నీ వచ్చి నా పనుల దగ్గర నా కాళ్ళ దగ్గర తలవస్తున్నాయంటే బాగా కోపం చేసింది దానికి. కానీ దేవుడు చెప్పిందే సత్యమైంది. చచ్చినట్లుగా వెళ్ళి అతని దగ్గర మోకాళ్ళుని ఆ కరువులో నుంచి వారు తప్పించబడడానికి కారణం దీవించబడినటువంటి, ఆశీర్వదించబడినటువంటి, దేవుని చేత ప్రత్యేకించినటువంటి యేసేపు అంటే కలిగింది. అటు యేసేపు లాంటి జీవితం నీ జీవితంలో కలగాలని ఆశపడుతున్నావా? అటువంటి కోరిక నీకుందా? నీ ద్వారా అనేకులు దీవించబడడానికి ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నావా? యేసేపు అని ప్రార్థించే, యేసేపు అని దేవుని దగ్గర అడుగు. అవకాశాలు ఎన్ని నీకు వచ్చినా అది శరీరానుసారంగా నీ వ్యక్తిగతంగా వస్తే అవి ప్రక్కన పెట్టేసాయి. దేవుని చేత సమాజపరంగా అవి మేలుకరంగా ఉంటాయంటే వాటిని స్వీకరించు. ఒక్క మాట చదివి మన వాక్యాన్ని ముగించుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుదాం. చివరికి ఒకసారి మీ బైబిల్ తెరవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5, 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నేను చెప్పాను కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువులను కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఇప్పుడు ఒకసారి ప్రశ్న వేసుకో. కొరింథీ పత్రిక మనం చూసినట్టయితే చెప్పాడు కదా, నీకు నీవే విమర్శ చేసుకుని ఎట్లా నీవు తీర్పు పొందకపోదువో. దేవుని సన్నిధిలో ఆకాబు కానీ, గెహజీ కానీ, యోనా కానీ వీళ్ళు ఆత్మ పరిశీలన చేసుకున్నారు. కానీ సమయం ఇచ్చిపోయింది. అవకాశాలు కోరి వచ్చినా, సుఖ సంతోషాలు కోరి వచ్చినా వాటిని కాదన్నటువంటి యేసేపు ఆశీర్వాదకరంగా మిగిలాడు. అట్టి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం మనందరికీ వీక్షిస్తున్న వీక్షకులని సర్వులు ప్రజల సహవాసపు విశ్వాసకుడు పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసి కాపాడును గాక. ఆమె కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 మా గొప్ప దేవుడు యేసు స్వామి, నీవు ఇచ్చినటువంటి నేను మాట చెప్పున్న ప్రభా, ఈ మధ్యాహ్నం వేళ ప్రభా మీరు మాతో మాట్లాడాలని మేము నమ్ముతున్నాం. నీకు నేనుగా మాకు మేముగా సద్విమర్శ చేసుకోవాలని ఆశపడుతున్నాం. నాకు నేనుగా ఒకవేళ ఆత్మ పరిశీలన చేసుకుంటే నేను దీవెనకరంగా ఉన్నానా, ఆశీర్వాదకరంగా ఉన్నానా, లేక శాపగ్రస్తుడిగా ఉన్నానా? శాపకరమైన వ్యక్తిగా అనేకులకి ప్రభావిస్తూనైనా దేవుని శైలిలో దురస్తుడిగా కనిపిస్తున్నానా, లేక ఆత్మానుసారుడిగా దీవించబడిన వ్యక్తిగా దీవెనకరమైన వ్యక్తిగా కనిపిస్తున్నానని నేను ప్రశ్నించుకుంటే నేను తిప్పించి తప్పించబడతాను. నేను ఎదుగుతుంది కనుక ప్రభా, ఒక యేసేపు లాంటి జీవితం, ఒక యథార్థత కలిగినటువంటి జీవితం, ఒక పరిశుద్ధ జీవితం నాకును మా సంఘానికి నీవు ఇస్తున్నటువంటి వీక్షకులందరికీ మీరు కలిగి చేసి కాపాడమని, మళ్ళీ నాకు చిత్తమైతే వచ్చేవారు మేము కలుసుకోవడానికి కృప చూపించిన సమస్త మహిమగ్రంథ ప్రభు నీకు అర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి అర్పించిన మా పరమ తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మతో నేను సహవాసము సమాధానం శాంతి గురించిన మనకును సర్వుల ప్రజల సహవాసానికి ఈ లైఫ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి విశ్వాసకి పరిశుద్ధాత్మ దేవుడే సదాతో నడిపించును గాక. ఆమె ఆమె ఆమె. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలు. ప్రియరా, మీరందరూ మీరు చెప్పినట్టుగానే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు. ఇంకా ఛానల్ చేసుకోలేదు, దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా కోసం మీరు ప్రార్థించండి. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఇదే ప్రేమ, ఇదే సహకారం మీ వాళ్ళని మేము కోరుకుంటూ
పరిశుద్ధాత్మదేవుడు మనందరూ దీవించునుగా కానీ మరొకసారి నా మాటలు ఇస్తూ మనం చేసుకుంటాను. థ్యాంక్ యూ. మీ అందరికీ ప్రభు పెట్టిన వందనాలు.